హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది NTRO నుంచి వచ్చింది. అయితే మనకి నోటిఫికేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో మనకి NTROలో టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మంచి పే స్కేల్ ఒకటి ఉంది. మరియు ఏపీ తెలంగాణ అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 35,400 దగ్గర నుంచి 1,12,400 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. దీంతోపాటు అలవెన్స్ కూడా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే హౌస్ రెంట్ అలవెన్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు. దీంతోపాటు చిల్డ్రన్స్కి కూడా ఎడ్యుకేషనల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ESI హాస్పిటల్స్లో మనకు సంబంధించిన మెడికల్కి సంబంధించినవి ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కీమ్ కూడా ఇస్తారు దీనికి సంబంధించింది. అయితే ఇందులో మనం వేకెన్సీస్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి ఎలక్ట్రానిక్స్లో మనకి అన్రిజర్వ్డ్లో 20 ఉన్నాయి. నెక్స్ట్ మరి 9 ఉన్నాయి. SC వారికి 5 ఉంది. మరి ST వారికి 3 ఉన్నాయి. OBC వారికి 15. మొత్తం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 52 వరకు ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మళ్ళీ డిజబిలిటీ వారికి కూడా ఇందులో మనకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకు కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 28, నెక్స్ట్ 13, మరియు SC వారికి 7, మరియు ST వారికి 5, OBC వారికి 22, మొత్తం కలిపి ఇక్కడ చూసుకున్నట్లయితే 75 వరకు కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్ మనకు చూసుకున్నట్లయితే 127 వరకు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అయితే మనకి ఇందులో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇందులో లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి 1:50 మీకు హాల్ టికెట్స్ అనేది పంపించడం జరుగుతుంది. హాల్ టికెట్ వచ్చిందంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అవకాశం ఉంటే సెకండ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి సైన్స్లో మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. డిగ్రీలో మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 3 years ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు, మరియు టెక్నాలజీ చేసిన అభ్యర్థులు, మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసిన అభ్యర్థులు, కమ్యూనికేషను మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ చేసిన అభ్యర్థులు, డిప్లొమా చేసిన అభ్యర్థులు, ఎలక్ట్రానిక్స్ విభాగంలో చేసిన డిప్లొమాకి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 30 years వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ విభాగంలో చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ముఖ్యంగా మనకి డిగ్రీలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించిన డిప్లొమా కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్చి 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు. ఏప్రిల్ 4వ తేదీతో క్లోజ్ అవుతుంది. అయితే మనకి ఏప్రిల్ 28వ తేదీ అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మరియు సెకండ్ ఎగ్జామినేషన్ అనేది మే 18, 19వ తేదీలో ఈ ఎగ్జామినేషన్ కూడా డేట్ అనేది చెప్పడం జరిగింది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే అయితే మనకి ఇందులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ మరియు జనరల్ రీజనింగ్ అండ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి అనేది ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ 400 మార్క్స్ అనేవి ఉంటాయి. 4 మార్క్స్ ఈచ్ వన్. అయితే ఇందులో చూసుకున్నట్లయితే 2 hours అనేది ఎగ్జామినేషన్కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి 100 క్వశ్చన్స్కి 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కన్సర్న్డ్ సబ్జెక్ట్ కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి. దీనిలో చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక క్వశ్చన్ అనేది 4 మార్క్స్గా మనం తీసుకుంటారు. 400 మార్క్స్గా ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2 hours అనేది ఎగ్జామినేషన్ టైం అనేది పడుతుంది.
దీనికి సంబంధించింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ త్వరగా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా, డిప్లొమా చేసిన అభ్యర్థులకి కూడా షేర్ చేయండి. అందరికీ కూడా థ్యాంక్ యూ.